దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తు నామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరే గొప్ప ధన్యత మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. ఉదయకాల సమయంలో బైబిల్లోని కొన్ని ఆత్మ సంగతులు పరిశీలించాలని ప్రయత్నపరచుండగా నీ వాక్యంతో మాతో మాట్లాడండి. నీ చిత్తాన్ని మాకు బయలుపరచండి. నీ చిత్త ప్రకారంగా మా హృదయాలను సిద్ధపరచుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, నీకు ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత మాకు అనుగ్రహించుమని ముందున్న సమయం కూడా నీ చేతులకు అప్పచెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవునికి మరి బైబిల్లోని ఆత్మనియమము ఏం చూస్తుందంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలి. మరి సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దానిని మనం అనుసరిస్తూ ముందుకు సాగుదాం. ప్రియులారా, మరి ఈరోజు ఆరాధనకు సహాయకరంగా మరి బైబిల్లోని ఆత్మసంగతులతో సరిచూసుకొని మనమందరము వాక్యంకు లోబడి, వాక్యంకు భయపడి మనమందరం దేవునికి మహిమ తెచ్చేవారంగా, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. మరి ప్రియులారా, మరి ఈరోజు అంశము మరీ సమీపముగా ఉన్న రక్షణ ఏది? మరి ప్రియులారా, మరి చాలా చక్కని అంశము. మరీ సమీపముగా ఉన్న రక్షణ ఏది? ఈ అంశము మనము ఎందుకు నేర్చుకోవాలి అంటే ప్రియులారా, మరి నేర్చుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఇది నేర్చుకోలేకుంటే మరీ సమీపంగా ఉన్న రక్షణ ఏది అనేది మనకు అర్థం కాలేని పరిస్థితి. ఎందుకంటే ప్రియులారా, సువార్తను విని యేసుక్రీస్తు సువార్తను విని ఆ సువార్తకు లోబడి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొంది సంఘంలో చేర్చబడిన మనము విశ్వాసులము. విశ్వాసులము అనగా విశ్వాస గృహంలో చేర్చబడిన వారము విశ్వాసులము. సంఘంలో చేర్చబడిన వారిని విశ్వాస గృహము అంటారు. ప్రియులారా, విశ్వాస గృహంలో చేర్చబడిన మనము రక్షణ పొందిన వార మనము, రక్షణ తీసుకున్న మనము రక్షణ పొందాము, రక్షణలో కొనసాగుతున్నాము అని అనుకుంటున్న మనతో దేవుడు ఏమంటున్నాడంటే మరీ సమీపంగా ఉన్న రక్షణ ఏది అంటే చూడండి ప్రియులారా, మనము విశ్వాసులమైన మనము విశ్వాసులము అనగా యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొంది సంఘంలో చేర్చబడిన మనము రక్షణ తీసుకున్నాము. రక్షణలో కొనసాగుతున్న మనతో ఈరోజు పరిశుద్ధాత్ముని వాక్యం ఏం చెప్తుందంటే మరీ సమీపంగా ఉన్న రక్షణ ఏది అంటున్నాడు. ప్రియులారా, మరీ సమీపంగా ఉన్న రక్షణ ఏది అనేది మనం ఇన్ని రోజులు బైబిల్ చదివినా కానీ రక్షణ తీసుకున్నాము, విశ్వాసులమయ్యాము అని అనుకుంటున్న మనతో మరీ సమీపంగా ఉన్న రక్షణ ఏది అని ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతున్నది. ప్రియులారా, ఏంటి మరీ సమీపంగా ఉన్న రక్షణ ఏంటి అనేది మనము మూలవాక్యంను చూసుకున్నట్లయితే ప్రియులారా, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనమును చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. చూడండి ప్రియులారా, అలాగూ చేయుడి. మరియు విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. చూడండి ప్రియులారా, ఏమంటున్నదట? విశ్వాసము మనము విశ్వాసులమైనప్పటికంటే అంటే క్రీస్తులోనికి వచ్చిన మనము, యేసుక్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనము, రక్షణ తీసుకున్న మనము, రక్షణలో కొనసాగుతున్న మనము ఏమంటుండు? మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు మరీ సమీపముగా ఉన్నదంటే చూడండి ప్రియులారా, ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడు? అన్యజనులతో మాట్లాడుతున్నాడా? సంఘంలో చేర్చబడిన వారితో మాట్లాడుతున్నాడంటే ప్రియులారా, సంఘంలో చేర్చబడిన వారితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇంకా వాక్యాన్ని మనము మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయడి. చూడండి ప్రియులారా, కాలము ఎవరికి తెలుసును అంటే ప్రియులారా, కాలము మనకు తెలుసు, సాతానుకు తెలుసు. సాతాను కూడా ఏమంటుండు? కాలం ఏమంటుండు? ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపై మమ్మను బాధించుటకు ఇక్కడికి కూడా వచ్చితివా అంటుండు సాతాను. చూడండి ప్రియులారా, కాలం ఎవరికి తెలుసు? సాతానుకు తెలుసు.
మరి సాతానుకు తెలిసి ఏమంటాడు, కాలము రాకమునిపే ఇక్కడికి మరి రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అంటుండు. చూడండి పిల్లలు, అలాగే ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటున్నాడు, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై దిగి వచ్చి ఉన్నట. చూడండి పిల్లారా, మరి సకాలం ఎవరికి తెలుసు? సాతానుకు తెలుసు, మరి మనకు తెలుసు. చూడండి పిల్లారా, మనకెలా తెలుసు అంటే మరి యేసుక్రీస్తు రెండవ రాకడలో మరి వచ్చే సూచనల గురించి మనకు వాక్యంలో చెప్పబడి ఉన్నది పిల్లారా. ఆ సూచనలను గురించి బట్టి మనం కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని ఎలాగు చేయుడి మరియు మనము విశ్వాసులమైనప్పటికంటే అంటే క్రీస్తులో చేర్చబడిన విశ్వాసంలో కొనసాగుతున్న మనము ఇప్పుడు రక్షణ మరీ సమీపంగా ఉన్నది. చూడండి పిల్లారా, ఇది మరీ సమీపంగా ఉన్నది అనే రక్షణ మరీ సమీపంగా అన్న మాటను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? చూడండి పిల్లారా, మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపంగా ఉన్నది. ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనము ఆలోచించుకోవాలి పిల్లారా. చూడండి పిల్లారా, వాక్యము బైబిల్ ఎన్నోసార్లు చదువుతాము. బైబిల్ కొంతమంది అయితే సంవత్సరానికి 3 సార్లు చదువుతారంటారు, కొంతమంది అయితే రోజు బైబిల్ చదువుతారంటారు. కానీ ఇలాగా సత్యమైనది బహు లోతుగాను బహు దూరముగా ఉన్నది పిల్లారా. వాక్యం చదివేటప్పుడు చాలా ఖచ్చితంగా మనస్ఫూర్తిగా దేవునితో మనము మాట్లాడుతున్న సందర్భము, వాక్యము ఏ విధంగా ఏమంటుండ్రు, ఏ సందర్భంలో అంటారు, ఎవరితో మాట్లాడుతున్నారు అంటే విశ్వాసాలతో మాట్లాడుతున్నారు పిల్లారా. విశ్వాసులతో, సంఘంలో చేర్చబడిన మనతో మాట్లాడుతున్నాడు. చూడండి పిల్లారా, మరీ సమీపంగా ఉన్న రక్షణ ఏది? ఇది ఎలా అర్థం చేసుకోవాలి మనం పిల్లారా? మరీ సమీపంగా ఉన్నది రక్షణ ఏది అని ఇంకో సందర్భంలో ఏమున్నది, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ. చూడండి పిల్లారా, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ. చూడండి పిల్లారా, మరీ సమీపంగా ఉన్నది రక్షణ. ఇంకో సందర్భంలో ఏమని, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ. ఇదే రక్షణ. చూడండి పిల్లారా, మనము ఇదే విధంగా ఆలోచించుకోవాలా అనేది ఆలోచించుకుంటే పిల్లారా, చూడండి పిల్లారా, మరీ సమీపంగా ఉన్న రక్షణ ఏది అంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ వాక్యంని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే పిల్లారా, వాక్యాన్ని ఇంకా మనము లోతులోకి వెళ్ళినట్లయితే అర్థమవుతుంది పిల్లారా. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చదువుకున్నట్లయితే ప్రియులారా, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగానున్న రక్షణ మీకు కలుగునట్లు. చూడండి ప్రియులారా, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు అని వ్రాయబడి ఉన్నది ప్రియులారా. మరీ సమీపంగా ఉన్న రక్షణ ఏంటి? కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ప్రియులారా, ప్రారంభంలో పౌలు శీలలు చెప్తుండగా బెరయాలో ఉన్నవారు వాక్యం అలా ఉన్నదా లేదా అని ప్రతిదినము పరిశోధించుచూ వచ్చిరట. పిల్లారా, ఈరోజు మనము యూదాపత్రికలో వ్రాయబడినది, ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడవలనని మిమ్మల్ని వేడుకుంటున్నాను అంటున్నాను పిల్లారా. ఈరోజు యూదాపత్రికలో అపోస్తలులు ఒకటేసారి మనకు అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలి. ఎలా పోరాడాలి? ఎవరు చెప్పినా ఆ బోధకుడు చిన్న బోధకుడు అని పెద్ద బోధకుడు అని కాకుండా ఎవరు చెప్పినా బైబిల్లో ఉన్నదా? పరిశుద్ధాత్మ బోధ ఏం చెప్తుంది? అది వాక్యంకు ప్రకారంగా ఉన్నదా అనేది మనము చూసుకొని మనం ప్రతిదినం ఏం చేయాలా? వాక్యంతో మనల్ని మనం కట్టుకోవాలి. మన విశ్వాసంలో కొనసాగుతూ ఉండాలి ప్రియులారా. మన విశ్వాసంతో కొనసాగుతూ ఏం చేయాలంటే పౌలు శీలలు చెప్తున్న మాటను వారు బెరయాలో ఉన్నవారు ఏం చేసిరట? ప్రతిదినమును లేఖనములు పరిశీలించుచూ వచ్చిరట. ప్రియులారా, మనం కూడా ఆ విధంగా పరిశీలన దృక్పథంతో మనము ముందుకెళ్ళాలి. అలా వెళ్తేనే మనము సత్యం అనేది మనం తెలుసుకొని ఆ వాక్యంలో నిలవగలుగుతాము, మన విశ్వాసంలో కొనసాగుతాం ప్రియులారా. అలాగే యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఇంకా రక్షణ గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియులారా.
మరి చదువుకుందాం. 1వ అధ్యాయము 3వ వచనం. 1వ అధ్యాయం ఉంటుంది దాంట్లో. 1వ అధ్యాయం 3వ వచనంలో, ప్రియులారా మనకందరికీ కలిగేడి రక్షణను గురించి మీకు వ్రాయవలని విశేష ఆసక్తి కలవాలనై. చూడండి, మరి ఇక్కడ చూడండి, మనకందరికీ కలిగేటి రక్షణ. చూడండి ప్రియులారా, మరి ఇక్కడ ఇడు మరీ సమీపముగా ఉన్న రక్షణ. మరి రెండవది, కడవరి కాలమందు బయలుపరచటకు సిద్ధంగా ఉన్న రక్షణ. మరి ఇంకా మనకందరికీ కలిగేటి రక్షణ అని రాయబడి ఉన్నది ప్రియులారా. చూడండి ప్రియులారా, మరి ఈ రక్షణ ఏంటి అనేది మనం తెలుసుకున్నట్లయితే ప్రియులారా, మరి సంఘంలో మరి ఎప్పుడు చేర్చబడతాం ప్రియులారా? మరి ఎప్పుడు చేర్చబడతామంటే ప్రియులారా, యేసుక్రీస్తు సువార్తను విని ఆ సువార్తకు లోబడి నేను పాపిని అని పశ్చాత్తాపము కలిగి మరి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందినప్పుడు మరి సంఘంలో చేర్చబడతాము. నమ్మిన వారు రక్షింపబడుదురు. మరి నమ్మిన వారు రక్షింపబడి ఏం చేస్తారు? బాప్తీసం తీసుకుంటారు. బాప్తీసానికి సాదృశ్యంగా 1 పేతురు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాటలను చదువుకున్నట్లయితే, దానికి సాదృశ్యమైన బాప్తీసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. చూడండి ప్రియులారా, దానికి సాదృశ్యమైన బాప్తీసం ఇప్పుడు మనల్ని రక్షిస్తున్నదని మరి వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మరి అలాగే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మరి 9వ వచనంలో మరి రాయబడిన మాటను చదువుకున్నట్లయితే, అదేమనగా యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీవు హృదయమందు విశ్వసించేలా నీవు రక్షింపబడుదువు. చూడండి పిల్లరా, రక్షింపబడదువు అని ఏ విధంగా రాయబడినది. మరి ఏ విధంగా సంఘంలో చేర్చబడతామంటే, అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించేలా నీవు రక్షింపబడుదువు. మరి చూడండి పిల్లరా, అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనంలో, ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. చూడండి పిల్లరా, ఎలాగ రక్షింపబడితిమి? ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. చూడండి పిల్లరా, రక్షింపబడితిమి, రక్షణలో కొనసాగుతున్నాము అని ఏ విధంగా మనకు వాక్యం సెలవిస్తుంది. అలాగే 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాటను చదువుకున్నట్లయితే మరి ఏమని చెప్తున్నాడో మనం చదువుకుందాం పిల్లరా. 2వ తిమోతిలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. చూడండి ప్రియులారా, మరి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చిన ఆ సువార్తను మనం విని విశ్వసించి మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది మనం సంఘంలో చేర్చబడి అప్పుడు రక్షణ తీసుకునగలుగుతాము. ఆ రక్షణ పొందిన మనము మరి ఇంకా ఎలాగో తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడిన వచనమును చదువుకున్నట్లయితే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, చూడండి పిల్లరా, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనలను రక్షించెను. చూడండి, మనలను రక్షించెను. చూడండి పిల్లరా, దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పంలో మరి దేవుడు మనల్ని యేసుక్రీస్తు ద్వారా మరి రక్షించుకున్న విధానం అనేది చూసుకున్నాం పిల్లారా. రక్షించుకొని సంఘంలో మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది రక్షణలో సాగుతున్న మనము మనతో మరి ఏం మాట్లాడుతున్నా అంటే పిల్లారా, మనము మరీ సమీపముగా ఉన్న రక్షణ ఏది? మరీ సమీపముగా ఉన్న రక్షణ మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి పిల్లారా మనము అనేది మనము ఆలోచిస్తున్నాము. అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది పిల్లారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-8 వచనాలు చదువుకున్నట్లయితే, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఎలా రక్షింపబడ్డారు? కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. అలాగే 8వ వచనము, మీరు విశ్వాసం ద్వారానే కృపచేత రక్షింపబడి ఉన్నారు. మనం ఎలా రక్షింపబడ్డాము? కృపచేత రక్షింపబడ్డాము, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము అని రాయబడి ఉన్నది పిల్లరా. మరి ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ప్రియులారా, ఇంకా వాక్యాన్ని ముందుకు మనం చూసుకున్నట్లయితే అప్పుడు అర్థమవుతుంది ప్రియులారా. మరి 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన వచనంలో చదువుకున్నట్లయితే, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడక విశ్వసించున్నారు. మీ విశ్వాసమునకు ఫలము అనగా
ఆత్మరక్షణ పొందుచు చెప్పనసక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గల వారై ఆనందించుచున్నారు. చూడండి పిల్లారా, మరి చెప్పనసక్యము కానీ ఆత్మరక్షణ కలిగి ఉన్నాము. చూడండి పిల్లారా, మరి సంఘంలో చేర్చబడిన మనము, విశ్వాసములో కొనసాగుతున్న మనము, రక్షణలో కొనసాగుతున్న మనము, మన రక్షణ మరి ఏ విధంగా ఉన్నది? మరీ సమీపంగా ఉన్న రక్షణ ఏంటి? మరి చూడండి, మరీ సమీపంగా ఉన్న రక్షణ ఏంటి? కడవడి మరి సిద్ధం ఏంటి? విశ్వాసంలో మరి కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధంగా ఉన్న రక్షణ ఏంటి? మరి మనందరికీ కలిగేటి రక్షణ ఏంటి అనేది మరి దీని గురించి మనము ఆలోచించుకున్నట్లయితే ప్రియులారా, మనము రక్షణ పొందామా అంటే రక్షణ పొందాము. రక్షణ పొందడం అంటే ఏంటి ప్రియులారా? అంటే రక్షణ పొందడం అంటే దేవుని ఉగ్రత నుండి మనం రక్షింపబడము. అంటే చనిపోతే నరకం నుండి తప్పించడము రక్షణ ప్రియులారా. దేనికి రక్షణ? ఆత్మకు రక్షణ. మరి ఆత్మకు రక్షణ, మనము రక్షణలో కొనసాగుతున్న మనము ఇంకేముంది మరీ సమీపంగా ఉన్న రక్షణ అంటున్నాడు ప్రియులారా. మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది మనం ఆలోచించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది ప్రియులారా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపములమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. చూడండి ప్రియులారా, ఆయన ద్వారా ఉగ్రత నుండి మనల్ని రక్షించడానికే మరి దేవుడు యేసుక్రీస్తును పంపి ఆ గొప్ప రక్షణను మనకు దయచేశాడు. ఆ రక్షణను మరి రక్షణలో పొందిన మనము, రక్షణలో కొనసాగుతున్న మనము, మరీ సమీపముగా ఉన్న రక్షణ అనేది మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ప్రియులారా, రక్షణలో కొనసాగుతూ ఎన్ని ఇరుకులైనా ఇబ్బందులైనా మరి సంఘానికి అంటకట్టబడుతూ వాక్యంను దినదినము చదివి అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవిస్తూ మన ఆత్మీయత స్థితిని ముందుకు సాగించుకు ఉండాలి. అలాగే ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8-11 వచనాల్లో ఇంకా మరి పూర్తిగా అర్థమవుతుంది ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8-11 వచనాలు చదువుకున్నట్లయితే, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు 9వ వచనం, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. చూడండి పిల్లలు, ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా పాప విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలనే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకునుడి. చూడండి ప్రియులారా, ఏ విధంగా మరి యేసుక్రీస్తు మన నిమిత్తం చనిపోయాను. మరి మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి ఆయన లేచి క్రీస్తు ఇకను చనిపోడనియో మరణము ఇకను ఆయన మీద ప్రభుత్వము చేయదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. చూడండి పిల్లారా, మరి బాప్తీసము పొందుకున్న మనము, క్రీస్తు రక్షణలో పొందుకున్న మనకు మరి మరణము అనేది మరి ప్రభుత్వము మన మీద మరి చేయదు. మరి యేసుక్రీస్తు కూడా మీద మరణం అనేది చేయదు అనేది వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. చూడండి ప్రియులారా, మరి రక్షణ పొందుకున్న మనము, రక్షణలో కొనసాగుతున్న మనతో ఏం మాట్లాడుతున్నట్టే ప్రియులారా, ఏ విధంగా మనము మన రక్షణను కొనసాగించుకోవాలి, ఏ విధంగా దాన్ని కొనసాగించుకోవాలి అంటే ప్రియులారా, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మరి దేవుడు క్రీస్తు ద్వారా మనకు నిత్య రక్షణ అనుగ్రహించాడు ప్రియులారా. దేవుడు క్రీస్తు ద్వారా మనకు నిత్య రక్షణ అంటే ఏంటి పిల్లరా అనేది మనం ఆలోచిస్తే
5వ అధ్యాయము 10వ వచనంలో తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఎవరు? యేసుక్రీస్తు మనకు రక్షణ దయచేశాడు. ఆ రక్షణ పొందుకున్న మనము రక్షణ తీసుకున్నావా బ్రదర్ అంటారు. రక్షణ తీసుకున్నవారంటే ఏంటి? ఎందుకు రక్షణ? దేనికి అంటే ఆత్మకు రక్షణ. దేనికి ఆత్మకు రక్షణ? యేసుక్రీస్తును దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడిన మనము రక్షణ తీసుకున్నాము. రక్షణ, నిత్య రక్షణ. ఆ నిత్య రక్షణ తీసుకుని ఏం చేయాలా? మరి ఇక మనము ఇష్టమున్నట్లు జీవించవచ్చా? మరి పిల్లారా, మనము సాధారణంగా మనం ఒక కంపెనీలో కానీ ఒక యజమాని దగ్గర పనిచేస్తే మన ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే మరి యజమాని మనల్ని జీతంలో ఉంచుకుంటాడా? ఆ పనిలో ఉంచుకుంటాడంటే మన ఇష్టం అనేది మనం ఎప్పుడైతే పనిలో చేరుతామో, ఆ కంపెనీలో చేరుతామో, ఆ కంపెనీ ఆ రూల్స్ ప్రకారము, కంపెనీ చెప్తున్న విధానం ప్రకారము మనం పని చేస్తేనే మనల్ని పనిలో కొనసాగిస్తారు. అలాగే యజమానుడు కూడా ఆ యజమానుడు చెప్పిన విధంగా పనిలో కొనసాగితేనే మనల్ని పనిలో ఉంచుకుంటాడు. కానీ మన ఇష్టం వచ్చినట్లుగా జరిగించినామనుకో ఏం చెప్తాడు? 2 రోజులు 3 రోజులు చూసి నాకు అవసరం లేదు అంటాడు. మరి అలాగే మరి నిత్య రక్షణ అనేది నిత్య రక్షణ కలిగిన మనము మన ఇష్టానుసారంగా జీవించి మరి సంఘానికి పోకుండా నడుతుంది. మరి ఇంటికానే యూట్యూబ్లో ఏదో ఒకటి చూడాలి, లేకుంటే సంఘము ఏదో మనము ఇష్టం ఉన్నప్పుడు చదువుకుంటే అయిపోతుంది అని అనుకుంటే నడుతుందా? కాదు ప్రియులారా, అలా అనుకోవడం అనేది సరికాదు. అలా అనుకోవడం అనేది సరికాదు. అలా అనుకుంటే ప్రియులారా, మనము ఆ రక్షణను కొనసాగించుకోలేము. ఆ రక్షణను మరి ఇంకా లోతులోనికి మరి అధిక మహిమ నుండి అధిక మహిమకు అనేది ఇలా మనము ఎక్కువ ఆత్మీయతలోనికి మరి కొనసాగే మరి వీలుగా ఉండదు ప్రియులారా. మరి ఏ విధంగా మరి వీలుగా ఉంటుంది అంటే ప్రియులారా, మన నిత్య రక్షణను మనము కొనసాగించాలి. మరి కొనసాగిస్తూ మరి చూడండి ప్రియులారా, మనము మరి ఇప్పుడు మనకు ప్రియులారా మరి ఏ విధంగా మరీ సమీపంగా ఉన్న రక్షణను కొనసాగించుకోవాలంటే ప్రియులారా, మరి మనం దినదినము మరి ఆత్మీయతను సరి చేసుకోవాలి. వాక్య ప్రకారంగా ఉన్నామా లేదని సంఘంతో అంటుకట్టబడి సంఘానికి వెళ్ళి సంఘం ద్వారా చెప్పబడుతున్న వాక్యము ఆ వాక్య ప్రకారంగా నేను అనేది ఉన్నామా లేదా అనేది మనల్ని మనం వాక్యంతో పరీక్ష చేసుకోవాలి ప్రియులారా. మరి ఇంకా చూడండి పిల్లారా, మనము గొంగళి పురుగుని గురించి ఆలోచిస్తే పిల్లారా, గొంగళి పురుగుగా ఉన్నప్పుడు మరి ఎవరైనా ఇష్టపడతామంటే ఇష్టపడము. ఆ గొంగళి పురుగు ఏం చేస్తుంది? ఆ గొంగళి పురుగు గూడు కట్టుకొని చీతకొక చిలుకగా మారిపోతుంది. ఆ చీతకొక చిలుకగా మారిపోయినప్పుడు మనం ఇష్టపడతాము. అలాగే మరి క్రైస్తవ జీవితంలో మనము విశ్వాసంలో కొనసాగుతున్నాం, మనము నిత్య రక్షణను కొనసాగుతున్నాం, మనము సంఘానికి అంటుకట్టబడి సంఘం ద్వారా చెప్పబడుతున్న వాక్యంకు లోబడి వాక్య ప్రకారంగా మనము అనేది ఉన్నామా లేదని మనం ఎప్పుడు పరిశీలన చేసుకుంటూ రక్షణను కాపాడుకోవాలి పిల్లరా. రక్షణను కాపాడుకోవాలి. ఆ రక్షణను భయంతో వణుకుతో మరి కాపాడుకుంటూ ముందుకు సాగాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాటలను చదువుకున్నట్లయితే, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము. మరి ఫిలిప్పీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నారు. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకుని. చూడండి ప్రియులారా, మీ సొంత రక్షణను కొనసాగించుకోండి ప్రియులారా. మరి కుటుంబంలో అందరము మనము ఎవరి రక్షణ వాళ్ళే కొనసాగించుకోవాలి. మరి భార్యాభర్తలు ఉంటే మరి ప్రియులారా, మరి భర్త రక్షణ పడి భార్య రక్షణ లేదనుకోండి ప్రియులారా, మరి ఎవరి రక్షణను వారే రక్షణను కాపాడుకునే బాధ్యత ఎవరిది? ఎవరి రక్షణ వాళ్ళే కాపాడుకునే బాధ్యత. మరి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే రక్షణను మరి చేజారిపోయే అవకాశం ఉన్నది. మరి చూడండి పిల్లారా, చేజారిపోయే అవకాశం ఉన్నది. వాడు దుష్టుడు ఉన్నాడు. ఆ దుష్టుడు మనల్ని రక్షణ నుంచి దూరం చేసే అవకాశం ఉన్నది. అందుకోసమే పిల్లారా, మొదటి శతాబ్ద కాలంలో సువార్త వింటున్నారు, సువార్త ప్రకటించబడుతున్నది. సువార్తకు లోబడిన వారికి మరి ఏమైందంటే సువార్త వారికి తీర్పు తీరుస్తున్నది పిల్లారా. మొదటి శతాబ్దంలో మరి ఏ విధంగా జరుగుతున్నది అనేది ప్రారంభంలో చూస్తే పిల్లారా, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది పిల్లారా. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలము వచ్చుచున్నది. అది ఆయన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి సంగతి ఏమగును? మరియు నీతిమంతుడే రక్షింపబడటకు దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుచురు? చూడండి పిల్లారా, ఎంత పరిస్థితి.
చూడు నీతిమంతుడే అంటే పిల్లరా రక్షణ పొందాము, రక్షణలో కొనసాగుతున్నాము, రక్షణలో మరి సాగిపోతున్నాము అని అనుకుంటున్నాం. మనకు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే మరి మన రక్షణ ఉంటుందా? మరి చూడండి పిల్లరా, ఇప్పుడు ఈరోజు ఆదివారము, మరి ఆదివారము బ్రదరు సంఘానికి రారా బ్రదర్ అంటే సంఘానికి బ్రదర్ మళ్ళీ వచ్చే వారం వస్తాం, లేకుంటే ఏదో పని ఉన్నది అని మనము ఎన్నో కారణాలు చెప్పే పరిస్థితి. ఈరోజు చూడండి ఆ ప్రారంభంలో కూడా ఏ విధంగా జరిగింది. ఆ రోజు మొదటి పేతురు రాసిన పత్రికలో 4:17 ప్రారంభంలో ఏమైందంటే తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమో కాలము వచ్చుచున్నది. అంటే ప్రారంభంలో సువార్త ప్రకటించబడుతున్నది. అది మన యొద్దనే ఆరంభమైతే, అది మన యొద్దనంటే సంఘం ఉంది, మరి దేవుని నమ్ముకున్న మన యొద్దనే ఆరంభమైతే సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును, మరియు నీతిమంతుడే రక్షింపబడటకు దుర్లభమైతే. చూడండి నీతిమంతుడు అంటే రక్షణ తీసుకున్న మనము, రక్షణలో కొనసాగుతున్న మనము, రక్షణను తీసుకున్న మనము, మరి మనమే రక్షింపబడట దుర్లభమైతే అంటే మరీ సమీపంగా ఉన్న రక్షణను మనము మరి నిర్లక్ష్యం చేస్తున్నాము. మరి సువార్తను విని ఆ సువార్తకు లోపడక మనము ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించడం ద్వారా ఏమవుతుందంటే రక్షణ అనేది చాలా మరి చేజారిపోయే అవకాశం ఉన్నది. మరి సాతానుడు మనల్ని ఒక వారం వెళ్ళిపోలేము, మనము సంఘానికి వెళ్ళలేమనుకో, మళ్ళీ వచ్చే వారము ఇలాకున్నా నడతలేదు, మన జరిగిపోయింది కదా, ఈరోజు కూడా ఇలాకున్నా నడతా అని మనల్ని చిక్కులో పెట్టే అవకాశం ఉంటుంది పిల్లారా. అందుకోసమే చూడండి నీతిమంతుడే రక్షించుట దుర్లభమైతే మరి సువార్తకు అవిధేయులైన వారి పరిస్థితి ఏంటి? చూడండి పిల్లారా, ఈరోజు ఆదివారం ఎంతమంది సంఘానికి వెళ్తున్నారు? మరి సంఘంలో సంఘానికి వెళ్ళాలి, సంఘం ద్వారా చెప్పబడుతున్న వర్తమానము వినాలి, అర్థం చేసుకోవాలి, వాక్య ప్రకారంగా ఉన్నానా లేదా అనే ఎప్పుడు భయము అనేది మనకు కలగాలి పిల్లారా. మరి ఈరోజు సంఘము ఆదివారం వెళ్ళాలి అంటే అయ్యో ఆదివారమా అనే వారు కూడా లేకపోలేదు. ఈరోజు సంఘ కాపరులు మరి దైవజనులు ఎంతోమంది మరి పరిచర్య చేస్తూ వారు సంఘానికి రావాలి అని విశ్వాసులను ఎంతోమంది ప్రాధేయపడుతున్న పరిస్థితి. ఏ విధంగా వాక్యం అర్థమవుతుంది, ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం, మరీ సమీపంగా ఉన్న రక్షణ ఏంటి అనేది మనము ఆలోచన చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. చూడండి నీతిమంతుడే రక్షించుట దుర్లభం అయితే మరి పాపి ఎక్కడ చేరును అంటే చూడండి పిల్లారా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మనము. మరి ఈనాడు పరిస్థితి ఇంకా సులువైన పద్ధతిలో ఉన్నది. మనం ఉన్నకాడనే ఉండొచ్చు, మరి యూట్యూబ్లో వినొచ్చు, అక్కడ వినొచ్చు, ఇక్కడ వినొచ్చు అని మనం ఉన్నకాడనే ఉంటున్నామా? సంఘంతో అంటుకట్టబడి సంఘం ద్వారా సావాసం కలిగి మరి ఆ సావాసంలో మరి సంఘం ద్వారా చెప్పబడుతున్న వాక్యాన్ని, పరిశుద్ధాత్మని బోధను మనం విని ఆ వాక్యానుసారంగా ఉంటున్నామా లేదా అనేది మనమే వాక్యమును బట్టి పరిశీలన చేసుకుంటూ ఆత్మీయత స్థితిని మరి కొనసాగించుకుంటూ ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉంది పిల్లారా. అలాగే రోమిలకు రాసిన పత్రిక 13:12 రాత్రి చాలా గడిచి క్షమించండి ప్రియులారా. మరియు రోమిలకు రాసిన పత్రిక 13:12 రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. చూడండి ప్రియులారా, రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపముగా ఉన్నది. మరి చూడండి ఏ విధంగా ఉన్నది, అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకుందాము. చూడండి పిల్లారా, మన విశ్వాసమును కొనసాగించుకుంటూ రక్షణతో మరి రక్షణను కొనసాగిస్తూ భయంతో వణుకుతూ మరి కొనసాగిస్తూ ముందుకు సాగాలి. అలాగే మరి చూడండి పిల్లారా, పౌలు గారు ఏమంటున్నాడు, సువార్తను ప్రకటిస్తూ అయ్యో మరి సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమ అని అంటూ ఏమంటుడు, మరి పిల్లారా మరి సువార్తను ప్రకటించడానికి మరి శరీరాన్ని నలుగొట్టుకుంటున్నాట పిల్లారా, నా శరీరంను నలుగొట్టుకుంటున్నాను అంటున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:27 చదువుకున్నట్లయితే గాలికి కొట్టినట్లు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదును అని నా శరీరం నలుగొట్టుకుంటున్నాను. చూడండి పిల్లారా, మరి పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు సుమారు 14 పత్రికలు రాసిన ఆ మహానుభావుడే అయ్యో మరి నేను మరి ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతునేమో అని మరి నా శరీరమును నలుగొట్టుకుంటున్నాను. చూడండి పిల్లారా, శరీరము మనల్ని ఆత్మను డామినేట్ చేసే అవకాశం ఉన్నది అని పౌలు గారు చెప్తున్నాడు. శరీరాన్ని ఎప్పుడు నువ్వు నలుగొట్టాలి, నలుగొట్టుకుంటే నీ శరీరం నీకినది. ఎందుకంటే చూడండి పిల్లారా, మనము
ఒక ఒక ప్రాంతానికి మనము సవారి గుర్రం మీద వెళ్ళాలంటే మనము దానికి ఏం చేయాలి? మనం ఉట్టిగానే మనము మన సవారీ చేయొచ్చా అంటే సవారీ చేయలేము. దానికి ఏం చేయాలి? గుర్రానికి గంత కట్టాలి, కళ్ళెం వేయాలి. మనం చేరవలసిన గమ్యానికి మనము చేరగలుగుతాము. మరి మనకు కూడా గంత కట్టాలి. మరి మనల్ని కూడా కళ్ళెం వేసే విధంగా మనం ఏం చేయాలా? శరీరాన్ని నలుగొట్టుకోవాలంటున్నాడు పౌలు గారు. నా శరీరం నలుగొట్టుకుంటున్నాను అంటున్నాడు పిల్లారా. మరి మనం ఏ విధంగా ఉంటున్నాం? మనం శరీరానికి లోబడుతున్నామా? మరి ఆత్మకు లోబడుతున్నామా? మన రక్షణను కొనసాగించుకుంటున్నామా అనేది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి పిల్లారా. మరి నిల్చున్నానని మనము పడిపోకుండా నేను విశ్వాసంలో ఉన్నాను, విశ్వాసం కొనసాగుతున్నాను, విశ్వాసిని అని అనుకుంటున్నామా? మరి ఏ విధంగా మనం విశ్వాసంలో కొనసాగుతున్నాం? ఆ విశ్వాసంలో కొనసాగుతున్నాం మనం పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:12 తాను నిల్చున్నానని తలంచువాడు పడకుండా ఉన్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మరి పిల్లారా, విశ్వాసిని నేను సంఘంలో చేర్చబడ్డాను, మరి నేను విశ్వాసంలో కొనసాగుతున్నాను, రక్షణను తీసుకున్నాను అని మనం అనుకుంటున్నామా? మరి పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త పడాలని పౌలు గారు అంటున్నాడు పిల్లారా. మరి మనమే ఏ విధంగా ఉన్నాం? పడిపోతున్నామా? మరి ఆదివారం కూడా మరి సంఘానికి వచ్చే పరిస్థితి ఉన్నదా? మరి ఆదివారం కూడా సంఘానికి రాకుండా మరి ఎన్నో కుట్టి సాకులు చెప్తున్నామా? ఆ కారణాలు చెప్పి దేవునికి దూరం అవుతున్నావా? సంఘానికి దూరం అవుతున్నావా? సహోదరుడా, సహోదరి, జాగ్రత్త. మరి ఏ విధంగా ఉన్నది? మరి సాతానుడు మరి నిన్ను మన రక్షణ నుంచి తప్పించే భయంకరమైన పరిస్థితి. మరి పిల్లారా, త్వరగా నేను ప్రకటన గ్రంథము 3:11 నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటంను అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. చూడండి పిల్లరా, మనకు కలిగిన రక్షణను గట్టిగా పట్టుకోవాలి. పట్టుకోకుంటే ఏం చేస్తాడు? మరి పట్టుకోకుంటే మన పక్కకే ఉంటాడు. మరి పక్కకే ఉండి మన విశ్వాసంలో నుంచి మనల్ని తప్పించే వాడున్నాడు. జాగ్రత్త అని ఏం చెప్తుండు? ప్రకటన గ్రంథం 2:20 నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. మరి మన విశ్వాసంలో సంఘంలో చేర్చబడ్డ మనము నేను విశ్వాసంలో కొనసాగుతున్నాను అనుకుంటున్న మనము, మరి విశ్వాసంలో కొనసాగుతున్న మనం ఏం చేయాలా? విశ్వాసమును మరి గట్టిగా పట్టుకోవాలి, కొనసాగించుకోవాలి, అంతం వరకు దాన్ని కొనసాగించాలి. ప్రియులారా, ఏ విధంగా ఉన్నాం? మరి సంఘానికి అంటుకట్టుబడుతున్నామా? అంటుకట్టబడుతున్న సంఘానికి మరి శిరస్సైన యేసుక్రీస్తు మరి సంఘంలో చేర్చబడ్డ మనము, విశ్వాసిని అని చెప్పుకుంటున్న విశ్వాసులమైన మనము, మరి రక్షణ తీసుకున్న మనము, నిత్య రక్షణ కలిగి ఉన్న మనము, మరి ఏ విధంగా మరి సంఘంతో అంటుకట్టబడ్డావు? మరి అంటుకట్టబడకుంటే ఎంత భయంకరమైన పరిస్థితి అనేది మనము చూసుకున్నట్లయితే ప్రియులారా, కొలస్సీయులకు రాసిన పత్రిక 2:18-19 చదువుకున్నట్లయితే అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూసిన వాటిని గురించి మరి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరుక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని ఎవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుచున్నది. చూడండి ప్రియులారా, సంఘముకున్న ఆధిక్యత, సంఘముకున్న ఒక విలువ, గొప్పతనం అనేది మనకు తెలిస్తే ప్రియులారా, విశ్వాసులము, క్రీస్తులో బాప్తిసం పొందిన మనము, రక్షణ తీసుకున్న మనము, నిత్య రక్షణ కలిగిన మన విశ్వాసమును ఏ విధంగా కొనసాగించుకుంటాము? మరి సంఘంతో అంటుకట్టబడాలి. మరి ప్రియులారా, మరి ఈ శరీరంకు చూడండి పిల్లరా, ఈ శరీరంకు మరి శరీరంలో ఉన్న మనము ఈ శిరస్సుకు తీసేస్తే ఏమైపోతుంది? మరి పిల్లారా, దీన్ని శవం అయిపోతారు. అందుకోసమే మరి పిల్లారా, మనము సంఘానికి వేరుగా ఉండకూడదు, సంఘాన్ని ఆనుకొని ఉండాలి. సంఘానికి శిరస్సు అయిన యేసుక్రీస్తును మరి హత్తుకొని ఉండాలి. హత్తుకొని ఉంటే మన బహుమానాన్ని అపహరించేవాడు మన దగ్గరికి రాడు. మరి ఒకవేళ మనము నిర్లక్ష్యంగా మరి అనాలోచనంగా మరి సంఘానికి వెళ్దాంలే అని మనం ఎన్నో కారణాలు చేస్తే వాడు మన రక్షణను దూరం చేసే పరిస్థితి,
మరి మన రక్షణని తీసివేసి వాడికి సిద్ధపరిచిన నరకానికి తీసుకుపోలే పరిస్థితి. చూడండి పిల్లారా, ఈరోజు లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవబుడంబంలో మరి ఎంతమంది క్రైస్తవులే అంటున్నారు, కానీ ఎవరు ఆత్మీయత పరిస్థితి ఏ విధంగా ఉన్నది అన్నది మనము ఆలోచిస్తే పిల్లారా, ఈరోజు యూట్యూబ్ ద్వారా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారే మరి వ్యవహరించడము, వాక్యము ఆత్మనియమమునకు లోబడకపోవడము, మరి ఎంత భయంకరమైన పరిస్థితి ఏ విధంగా ఉన్నది. మరి ప్రియులారా, మనం ఆలోచించుకోవాలి. మరి శరీరాశ, నేత్రాశ, జీవబుడంబము వాడు సాతానుగా టూల్స్. వాడు ఆ టూల్స్ ద్వారా మనల్ని పడగొట్టే ఛాన్స్ ఉన్నది, పడగొట్టే అవకాశం ఉన్నది. ప్రియులారా, అలా ఉండకూడా ఉంటే మరి సంఘానికి శిరస్సు అయిన యేసుక్రీస్తు మన యేసుక్రీస్తును ఆనుకొని ఉండాలి, సంఘాన్ని హత్తుకొని ఉండాలి. ప్రియులారా, శిరస్సును హత్తుకొని వాడేవాడు మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆడికి కొంచెం ఛాన్స్ ఇచ్చినవా మన రక్షణను తీసేసే భయంకరమైన పరిస్థితి. చూడండి పిల్లరా, ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము, చూడండి పిల్లరా, ఆ శిరస్సు మూలంగా యేసుక్రీస్తు మూలముగా సర్వశరీరముగా మనం అందరము మరి సర్వశరీరము కీళ్ళ చేతనము నరముల చేతను పోషింపబడి అతకబడినది దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుతున్నది. మనం వృద్ధిలో అభివృద్ధి పొందాలి. దేవుని కృప ద్వారా మనం వాక్యం దినదినము వృద్ధిలో అభివృద్ధి పొందుతూ మరి దేవునిలో మరి అంటుకట్టబడుతూ ఇంకా ఆత్మీయత స్థితిని అభివృద్ధి పొందించుకుంటూ అనేకులకు సువార్తను ప్రకటించే భారము మన మీద ఉంది. ప్రియులారా, ఏ విధంగా ఉన్నాం, మరి మన రక్షణను ఏ విధంగా కొనసాగిస్తున్నాము అనేది మనల్ని ఆలోచించుకోవాలి. ప్రియులారా, ఎబ్రియుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకున్నట్లయితే ప్రియులారా, కొందరు మానుకున్నట్లు, చూడండి ప్రియులారా, ప్రారంభంలోనే కొందరు సంఘానికి మరి ప్రారంభంలోనే కొందరు మానుకున్నారట. ప్రియులారా, వెళ్దాంలే, మళ్ళీ వచ్చే వారం వెళ్దాంలే అనే ఆ ధోరణి ప్రారంభంలో నుంచి ఉన్నది. అది ఇప్పటికి కూడా అలాగనే కొనసాగుతున్నది. పిల్లలు ఏ విధంగా ఉన్నదంటే, కొందరు మానుకున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, మరి ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకుని వాళ్ళను నీ ఆలోచింతము. చూడండి పిల్లారా, ఒకరికొకరు ఆలోచించుకోవాలి, పురికొల్పుకోవాలి. మరి పిల్లారా, ఆ సహోదరుడు రాకుంటే నాకేంది అని అనుకోకుండా, సహోదరుడా మరి ఫోన్ చేస్తే ఏంటి సంఘానికి రావడం లేదు, ఏమైంది నీ పరిస్థితి అనేది ఒకరికొకరము పురికొల్పుకోవాలి. మరి పిల్లారా, మరి మానుకోవడం, సంఘానికి పోకపోవడం అనేది, మానుకోవడం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. పిల్లారా, ఏ విధంగా ఉన్నాము, మరి వాక్యం చెప్తున్నా వాక్యంకు లోబడకుంటే మన పరిస్థితి ఏంటి? చూడండి పిల్లారా, వాక్యము ఆత్మ మనం రక్షణలో కొనసాగుతున్నాము, నేను విశ్వాసిని అని చెప్పుకుంటున్నాం మనము. మరి వాక్యంకు లోబడకుంటే, సంఘం ద్వారా చెప్పబడుతున్న వాక్యంకు లోబడకుంటే నీ పరిస్థితి ఎక్కడున్నది, మనం ఎక్కడున్నాము అనేది మనమే ఆలోచించుకోవాలి పిల్లారా. అలాగే మరి ప్రారంభంలో ఏమైందంటే, యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మరి ఐగుప్తు మరి ఆ పరిస్థితి ఏమైంది అనేది దాన్ని ఒక సందర్భం చదువుకుంటే, ఈ సంగతులన్నీ మీరు ముందుటనే ఎరిగి ఉన్నారు, నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తు నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేయను. చూడండి పిల్లరా, మరి ఐగుప్తులో నుండి వచ్చిన ప్రజలు రక్షించినను వారిలో కొంతమంది నమ్మలేకపోయారట. నమ్మలేకపోయిన వారిని మరి నాశనం చేసెను. చూడండి పిల్లరా, మరి సంఘంలో చేర్చబడ్డ మనము, విశ్వాసంలో కొనసాగుతున్న మనము, విశ్వాసిని అని చెప్తున్న మనము, రక్షణ తీసుకుని నిత్య రక్షణ పొందుకున్నాను మనము అని అనుకుంటున్నామా? మరి ఏ విధంగా ఉన్నాము? మరి క్రీస్తులో సంఘానికి అంటుకట్టబడి సంఘం ద్వారా మరి వర్తమానమును వింటూ మనము దినదినము వర్ధిల్లుతూ మరి మన సొంత రక్షణను కాపాడుకోవాలి. మరీ సమీపంగా ఉన్న రక్షణ, మరి కలిగేటి రక్షణ, సిద్ధపరచబడుతున్న రక్షణ, కలిగి ఉన్న రక్షణను మరి ఏ విధంగా మనము కొనసాగించుకోవాలి అంటే పిల్లారా, మరి మనము చూడండి పిల్లారా, బయలుపరచబడటకు సిద్ధంగా ఉన్న రక్షణ, మరీ సమీపంగా ఉన్న రక్షణ, మనకు కలిగేటి రక్షణ అంటే పిల్లారా, క్రీస్తులోనికి సంఘంలో చేర్చబడ్డ మనము మరి మన విశ్వాసమును తుదమట్టుకు కాపాడుకుంటూ రక్షణలో కొనసాగుతూ మరణించేంత వరకు, యేసుక్రీస్తు 2వ రాకడ వరకు మన విశ్వాసంలో కొనసాగాలి.
అప్పుడు మరి కొనసాగుతూ ముందుకు సాగాలి ప్రియులారా. అలాగే ప్రియులారా రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఇంకా మరి పూర్తిగా వివరంగా రాయబడి ఉన్నది ప్రియులారా. ఒక్కసారి వెలిగింపబడి చూడండి ప్రియులారా, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయుచు బాహటంగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. చూడండి పిల్లలు, ఎంత భయంకరమైన పరిస్థితి. సంఘంలో చేర్చబడిన మనము విశ్వాసులను కొనసాగుతున్న మనము మరి ఏం చేస్తే ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి పిల్లరా. దేవుని మరి ఏం చెప్తున్నట్టు వాళ్ళు దేవుని కుమారుని మరలా సిలువేయుచు బాహాటంగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. చూడండి పిల్లరా, సంఘానికి వెలుపటగా ఉన్నావా, సంఘంను నువ్వు రాకపోతున్నావా, సంఘం నుంచి దూరంగా ఉంటున్నావా? మరి చూడండి ఆ భయంకరమైన పరిస్థితి నుంచి మరి తప్పుకోవాలంటే ప్రియులారా మనము సంఘముకు అడ్డుకట్టిపడి ఉండాలి. మన రక్షణను కొనసాగుతుంచుకోవాలి. వణుకుతోనూ భయంతోనూ మన సంఘమును మన రక్షణను మరి కొనసాగిస్తూ ముందుకు సాగవలసిన పరిస్థితి ఉన్నది ప్రియులారా. ఏ విధంగా ఉన్నది మన రక్షణను అనేది ఇకనైనా మనము వాక్యమును బట్టి మనమే ఆలోచించుకోవాలి ప్రియులారా. అలాగే రెండవ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనంను చదువుకున్నట్లయితే చూడండి ప్రియులారా, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవర పరిస్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదాగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకపోవట ఉండుటే వారికి మేలు. చూడండి పిల్లారా, మరి యేసుక్రీస్తుని గురించి విశ్వాసం గురించి మరి సంఘంలో చేర్చబడిన మన పరిస్థితి ఏంది? తెలియని వారికంటే తెలిసిన వారికి ఎక్కువ భయంకరమైన పరిస్థితి. అలా తెలియకుంటేనే మేలు. చూడండి మరి రక్షణ కొనసాగుతున్నాము, నేను రక్షణ తీసుకున్నాను, నిత్య రక్షణ పొందాను అని అనుకుంటున్నామా? మరి తెలియకున్నదే పోపు, తెలిస్తే చాలా భయంకరమైన పరిస్థితి. మరి చూడండి పిల్లారా, ఏ విధంగా ఉన్నాము అనేది మనల్ని మనమే మరి రక్షణను ఎంతవరకు కాపాడుకోవాలా అంతం వరకు కాపాడుకోవాలని ఉన్నది పిల్లారా. మార్క్స్ వార్త 13:13లో అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును. అంతం వరకు మరి ఎంతం వరకు అంటే మన అంతం వరకు యేసుక్రీస్తు 2వ రాకడ వరకు మన విశ్వాసంలో కొనసాగుతూ ఉండాలి. ఇరుకైనా, ఇబ్బంది అయినా, బాధ అయినా, ఏ విధంగానైనా విశ్వాసంలో కొనసాగుతూ ఉండాలి. చూడండి పిల్లరా, అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. అంతం వరకు మరి ఏ విధంగా ఉన్నాం పిల్లరా? మత్తయి సువార్త 24:13 అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. చూడండి పిల్లరా, మరి మనము నిత్య రక్షణ పొందుకున్నాను. మరి ఆ రక్షణను మరి కొనసాగించాలి. మరి పిల్లరా, అంతం వరకు కాపాడుకోవాలి. మనంతం వరకు మరి యేసుక్రీస్తు 2వ రాకడ వరకు రక్షణను కాపాడుకునే బాధ్యత ఎవరిది అంటే మనదే పిల్లరా. ఆ బాధ్యతను మనము కొనసాగించాలి పిల్లరా. ఏ విధంగా ఉన్నాము అన్నది మనల్ని మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఇది తీసివేయవలనని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైనే ధరించుకొని కోరుచున్నాము. చూడండి పిల్లారా, ఇది తీసివేయవలనని కాదు కానీ ఏమంటే చూడండి పిల్ల, ఇది తీసివేయాలని కాదు, మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైనే ధరించుకున్నాము. మరి శరీరంలో ఉండగానే మన రక్షణను మరి కొనసాగిస్తుండానే ఇక్కడనే మనము కొనసాగుతూ ఉండాలి. ఆ కొనసాగుతూ ఉండే మరి ఇక్కడనే మరి ఈ భూమి మీదనే భూమి ఈ గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక మరి నిత్యమైన నివాసము మరి దీంట్లోనే మరి ధరించుకోవాలి, మార్పు చెందాలి. చూడండి ప్రియులారా, సీతాకోక చిలుకను మనం ఆలోచించినట్లయితే మరి గొంగలి పొరిగా ఉండి మరణిస్తే అది సీతాకోక చిలుకగా మారే అవకాశం ఉన్నదంటే లేదు ప్రియులారా. మరి గొంగలి పురిగా ఉండి ఆ నిద్రపోయి ఆ చిలుకగా మారేంత వరకు తనను సంరక్షించుకోవాలి. ఆ విధంగానే క్రీస్తులో బాప్తీసం పొందిన మనము, రక్షణ పొందుకున్న మనము, రక్షణలో కొనసాగుతున్న మనం ఏం చేయాలా?
మన విశ్వాసమును కాపాడుకుంటూ రక్షణను కొనసాగిస్తూ మరి భయంతోనూ వణుకుతోనూ మరి కొనసాగిస్తూ ఉండాలి. అప్పుడే మనము మనము మరణించేంత వరకు యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు మన విశ్వాసంను కాపాడుతూ రక్షణలో కొనసాగుతూనే అప్పుడు మరీ సమీపంగా ఉన్న రక్షణ అనేది మనం కాపాడుకొని మరి ముందుకు సాగుతాం ప్రియులారా. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-3 వచనాలు రాయబడిన వచనం చదువుకున్నట్లయితే ప్రియులారా, భూమి మీద మన గుడారం నివాసము శిథిలమైపోయినను చేతి పని చేత కట్టబడినదియునైన నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రం ధరించుకున్న వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైనే ధరించుకొని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. చూడండి ప్రియులారా, మూలుగాలి ప్రియులారా. మన విశ్వాసంలో మూలుగుతూ మన విశ్వాసమును కొనసాగించుకోవాలని పదే వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియులారా. ఈ శరీరంలో ఉన్న మనము విశ్వాసమును నిర్లక్ష్యం చేస్తే సాతాను మనల్ని తప్పించి వాడికి సిద్ధపరిచిన నరకానికి మనల్ని తీసుకెళ్తాడు ప్రియులారా. మరి ఆ విధంగా ఏ విధంగా ఉన్నాము అనేది మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. మరి ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 54వ వచనంలో రాయబడిన మాటలను చదువుకున్నట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తు మరి రెండవ రాకడలో ఈ వాక్యము నెరవేర్చడం జరుగుతుంది ప్రియులారా. ఈ క్షయమైనదియు అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణం మింగివేయబడునని వ్రాయబడి ఉన్నది నెరవేరును. చూడండి పిల్లారా, యేసుక్రీస్తు రెండవ రాకడలో ఏమవుతుందట? నెరవేరుతుంది ఈ వచనము యేసుక్రీస్తు రెండవ రాకడలో మరి నెరవేరుతుంది. ఈ క్షయమైనది అక్షయమైనది ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణం మింగివేయునని వ్రాయబడి ఉన్న వాక్యము నెరవేరును. చూడండి పిల్లారా, మరి మనము మరణించేంత వరకు మరి యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు మన విశ్వాసమును కాపాడుకోవాలి. భయంతోనూ వణుకుతోనూ కాపాడుకుంటూ ఉంటే మరి పిల్లారా మరి ఇక్కడ చూడండి పిల్లారా, యేసుక్రీస్తు రెండవ రాకడలో మరి విశ్వాసంలో ఉన్నవారిని మరి భూమి మీద ఉన్నవారిని ఏకం చేసి మరి మనల్ని అందరినీ దేవుని మరి పరలోకంలో మనల్ని అప్పగిస్తాడు. అప్పుడు ఏమైందంటే మర్త్యమైనది అమర్త్యతను ధరించుకుంటు, క్షయమైనది అక్షయతను ధరించుకును, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొని విజయమందు మరణము మింగివేయబడునని వ్రాయబడి ఉన్నది. అప్పుడు ఇక మరణము అనేది ఉండదు, ఆ మరణానికి అవకాశమే లేదు అని వాక్యం సెలవిస్తుంది పిల్లారా. చూడండి పిల్లారా, అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వచనంను చదువుకున్నట్లయితే కడపడ నశింపజేయు శత్రువు మరణము. చూడండి కదా, యేసుక్రీస్తు రెండవ రాకడలో మరి సాతానుకు మరణం అనేది జరుగుతుంది. మరి విశ్వాసంలో కొనసాగితే ఆ విశ్వాసంలో జీవితాంతము మూలుగుచూ విశ్వాసంలో కొనసాగితే మనము మరి దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలో, క్రీస్తు రాజ్యంలో మనము నిత్యము ఉండే పరిస్థితి పిల్లారా. ఏ విధంగా ఉన్నాం మనల్ని మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో మరి ఇంకా పూర్తిగా మనకు అర్థమవుతుంది పిల్లారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం, సమస్తమును తనకు లోబర్చుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమగల శరీరములకు సమరూపము గలదానిగా మార్చును. చూడండి పిల్లరా, సమరూపము గలదానిగా మార్చును. మన దీన శరీరము తన మహిమగల శరీరముగా సమరూపముగా దాన్ని మార్చును. యేసుక్రీస్తు రెండవ రాకడలో మరి జరుగుతుంది పిల్లారా. మన విశ్వాసమును కొనసాగిస్తూ మరి ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఏ విధంగా ఉన్నాము అనేది మనల్ని మనమే ఆలోచించుకోవాలి ప్రియులారా. మరి ఏ విధంగా ఉన్నాం అనేది మనల్ని మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనమును చదువుకున్నట్లయితే, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము గనుక ఆయనను పోలియుందు మనం ఎరుగుదము. చూడండి ప్రియులారా, మనము యేసుక్రీస్తును ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా చూసే అవకాశం అనేది మనకు కలుగుతుంది. ఎప్పుడు మన విశ్వాసమును కాపాడుకొని మన ఈ శరీరంలో ఉన్న మనము
మనము మరణించేంత వరకు యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు విశ్వాసంలో మూలుగుచు ఇరుకైనా ఇబ్బంది అయినా మన విశ్వాసంను కొనసాగిస్తూ ముందుకు సాగాలి. అప్పుడే మనము మరి యేసుక్రీస్తు రెండవ రాకడలో మనల్ని మన యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయనను ఉన్నట్టుగానే మనము చూస్తామని వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, ఏప్రిల్ రాసిన పత్రిక 9:28 చదువుకున్నట్లయితే పిల్లరా, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అప్పగించబడెను. చూడండి, మొదటిసారి యేసుక్రీస్తు వచ్చి ఒక్కసారి అప్పగింపబడను. తన కొరకు కనిపెట్టుకొను యుండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవును. చూడండి పిల్లరా, తన కొరకు కనిపెట్టుకొని ఇండువారి రక్షణ కొరకు రెండవసారి పాపము లేకుండా ప్రత్యక్షమగును యేసుక్రీస్తు. అప్పుడు మనము యేసుక్రీస్తును ఉన్నట్టుగానే మనం చూస్తాము. చూడండి పిల్లరా, ఏ విధంగా మన విశ్వాసమును కాపాడుకోవాలి. మరీ సమీపంగా ఉన్న రక్షణ, బయలుపరచబడటకు సిద్ధంగా ఉన్న రక్షణ, రక్షింపబడిన రక్షణ ఏ విధంగా అంటే పిల్లరా, రోమిలకు రాసిన పత్రిక 5:9-10 కాబట్టి ఆయన రక్తం వలన మనము నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడదుము. చూడండి పిల్లరా, ఏ విధంగా ఆయన ఉగ్రత నుండి మనల్ని తప్పించడానికే దేవుడు తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించి మనకు గొప్ప రక్షణను దయచేశాడు. ఆ రక్షణను మనం కాపాడుకోవాలి. మరీ సమీపంగా ఉన్న రక్షణ, కడవరి కాలమందు సిద్ధపరచటకు బయలుపరచబడిన రక్షణ, నిత్య రక్షణ అంటే ప్రియులారా, మన విశ్వాసమును మన జీవితకాలము ఉన్నంత వరకు కాపాడుకోవాలి. యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు ఇరుకైనా ఇబ్బంది అయినా మూలుగుచు విశ్వాసమును కాపాడుకుంటూ ఉండాలి. ప్రియులారా, సంఘమునకు వస్తున్నాము కానీ సంఘంలో ఉన్న సంఘానికి ఉన్న విలువ తెలవడం లేదు. ప్రియులారా, సంఘానికి వస్తున్నాము ప్రియులారా, సంఘంకు వచ్చినా కానీ సంఘం విలువ తెలియలేదు. ప్రియులారా, కీడు మేలులు మన యొద్దే ఉన్నాయి. ప్రియులారా, మంచి చెడు మన ముంగటే ఉన్నాయి. ప్రియులారా, రక్షణను అంతం వరకు కొనసాగించుకుంటామా, లేకుంటే రక్షణను నిర్లక్ష్యం చేసి పాతాళానికి నరకానికి జారిపోతామా, సాతానుకు సిద్ధపరిచిన నరకానికి జారిపోతామా అనేది ప్రియులారా మన ముంగట ఉన్నది. మనం ఏ విధంగా సాగిస్తామో అది మన విషయమని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, అలాగే రోమిలకు రాసిన పత్రిక 11 11-12 చదువుకున్నట్టయితే, మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచినది, పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. చూడండి పిల్లారా, ఏ విధంగా ఉన్నాం. సమీపంగా ఉన్న రక్షణ, బయలుపరచబడటకు సిద్ధంగా ఉన్న రక్షణ అంటే ప్రియులారా, మన విశ్వాసాన్ని తుదమట్టుకు కాపాడుకోవాలి. శరీరంలో ఉన్న మనము మూలుగుచు మన విశ్వాసమును కొనసాగిస్తూ వాక్యంకు లోబడాలి, భయపడాలి. ఆత్మీయత స్థితిని మనం మరణించేంత వరకు మన విశ్వాసమును కాపాడుకోవాలి. లేకుంటే సాతాను మనల్ని పక్కదారి పట్టించి వాడికి సిద్ధపరిచిన నరకానికి జారిపోయే ప్రమాదం ఉన్నది. పిల్లారా, ఏ విధంగా ఉన్నాము, ఇంతవరకు మనం వాక్యం విన్నాము. వాక్యము ప్రకారంగా మన ఆత్మీయత స్థితిని సరిచేసుకునే అవకాశము దేవుడు మనకు దయచేసిన విధానమునకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. విన్నటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి ఈరోజు మరీ సమీపంగా ఉన్న రక్షణను గురించి తెలుసుకునే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. విన్నది విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మా విశ్వాసమును మన రక్షణను కొనసాగిస్తూ మా అంతం వరకు యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు ఇరుకైనా ఇబ్బంది అయినా మా శరీరంలో ఉంటూ మూలుగుచు విశ్వాసమును కొనసాగిస్తూ నీకు మహిమ తెచ్చేవారం, నీకు ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత మాకు అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నిశ్చితులకు చెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. పిల్లల ఇలాంటి ఆత్మీయమైన అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజిటమ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు షేర్ చేయండి. మీరు కూడా అనేకులకు షేర్ చేస్తూ మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.